ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ రేపట్లో ఆయన బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా విజయానంద్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ స్పెషల్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇన్ఛార్జ్ సీఎస్గా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా విజయానంద్ వ్యవహరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏపీ సీఎస్ గా కొత్తగా విజయానంద్ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. విజయానంద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన హిస్టరీ ఎలా ఉంది? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా కూడా ప్రస్తుతం ఏదైతే ప్రధానంగా ఉన్నదానికి ఇంధన శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పక్షంలో కూడా ఈయన ఇప్పటికే చాలా శాఖలకు సంబంధించి బాధ్యత నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త ప్రభుత్వం ప్రస్తుతం సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో ఈ సాయంకాలం ఆయన రిలీవ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సాయంకాలం కల్లా కొత్త నియమించే అవకాశం ఉంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ చెందిన సీనియర్ ఐఏఎస్ గారి గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొన్ని రోజులు అంటే జవహర్ రెడ్డిగా కొన్ని రోజులు కూడా బాధ్యతలు చేస్తారు. అలాగే ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రాలు నల్గొండ రంగారెడ్డి కూడా నిర్వహించారు. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో సీఎండీగా పనిచేయడం జరిగింది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ మంత్రిత్వ శాఖ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అలాగే రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ప్రధాన ఎన్నికల అధికారి 2014 ఈయన నేతృత్వంలోనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగితే ప్రస్తుతం ఇంధన శాఖ సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సంస్థానానికి ఈయన్ని నియమిస్తూ ఏపీగా కొత్త నియమం జారీ అవకాశం అయితే ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.